నమస్తే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ఎన్నిక కాబోతున్నారన్నది ఒక ప్రధానమైన చర్చ. ఆయన కేంద్ర మంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది అన్న ఒక చర్చ జరిగింది. బట్ అక్కడ బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని అకామిడేట్ చేసిన తర్వాత ఈటెలకి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది, ఆల్రెడీ అమిత్ షా ఫోన్ చేసి చెప్పిండు అన్న ఒక చర్చని ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. సో ఆల్మోస్ట్ అబౌవ్ 90% ఇదే అంశాన్ని చాలామంది ధృవీకరిస్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. ఒకవేళ ఈటెల అధ్యక్షుడైతే ఆయనకున్న తెలంగాణ ఉద్యమకారుడు అండ్ బీసీ యాంగిల్ ఇవన్నీ బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉండదా? రేవంత్ రెడ్డి ఈ అంశాలను ఏ రకంగా ఎదుర్కోగలుగుతాడు? ఈటెల వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఫైట్ మారిన క్రమంలో కాంగ్రెస్ స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుంది అన్నది ఇవాళ ప్రధానంగా కనిపిస్తున్న అంశం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. దయాకర్ గారు నమస్తే. నమస్తే. సో ఎట్లా ఉంటుంది ఈక్వేషన్ ఈటెల వర్సెస్ రేవంత్? ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ ఈ ఎలక్షన్స్ దీని తర్వాత ఆయన చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాడు, అదొక భాగము. సో ఇప్పుడు ముందు నుంచి ఒక చర్చ ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ ఉంటుంది భవిష్యత్ అంతా ఈ రెండు పార్టీల మధ్యనే అన్నది కనబడుతున్నది. అండ్ బీజేపీ కూడా దీన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చింది. అండ్ ఈటెలని అధ్యక్ష పదవి హోదాలో పెట్టి రాబోయే 4-4.5 సంవత్సరాలు గట్టిగా ఫైట్ చేసి రాష్ట్రంలో పాగా వేయాలనేది వాళ్ళ ఆలోచనగా కనిపిస్తున్నది. సో దీనికి కాంగ్రెస్ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతున్నది, ఎట్లా ఎదుర్కొంటారు మీరు? అయితే అవకాశం ఉంటే అనే ఆప్షనే మనం తీసుకుంటే ఏమంటాం, బీసీ కార్డుతో రాజకీయాల కోసం ఉన్నట్టే అనుకోవాలి. కానీ బండి సంజయ్ గారు కూడా బీసీని. సో అప్పుడు బీఆర్ఎస్తో వాళ్ళ అంటే అంతర్గత పొత్తు వాళ్ళకు నష్టం చేసింది. ఇప్పుడు బైపోలారే నాకు తెలిసి. మీరు అన్నట్టుగా ఏమంటాం, బీజేపీ కాంగ్రెసే ఉంటుంది, బీఆర్ఎస్ ఉండడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వాళ్ళిద్దరు కలిసిపోయినా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లే. కలిసిపోతారా లేకపోతే అవగాహనతో అట్లనే ఉంటారా, కానీ డెఫినెట్గా వారికి ఆహ్వానం కూడా వచ్చింది కదా. సరే అందరికి వస్తుంది, అన్ని పార్టీలకు వస్తుంది, అది వేరే విషయం. కానీ కంపల్షన్లో వారు అటే ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈటెల రాజేందర్ ఫ్యాక్టర్ అనేది కేసీఆర్కి ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగే. ఎందుకంటే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకుడే. కానీ మా విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా మేము కూడా ఇప్పుడు ఓబీసీఆర్ ఎస్సీ అనేది చర్చ జరుగుతున్నది పార్టీలో. మరిగా ఏది వచ్చినా కూడా కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమం మీద ఆధారపడే పార్టీ భవిష్యత్తు ఉంటుంది. దాంట్లో మేము సీరియస్గా చేయగలుగుతామనే నమ్మకం ఉంది. వేగంగా నాకు తెలిసి బీజేపీ దేశంలో కూడా నష్టపోతుంది అనేది నాకు అంచనా. ఇక్కడ ఏంది 240, 239 వచ్చినప్పుడే ఇక్కడ 8 వచ్చినాయి. ఇప్పుడు అంటే పీక్గా ఇదే. దీని నుంచి కొంచెం డిక్లైన్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ బీసీ కార్డు వాడే అవకాశం ఉంటుంది. చెప్పలేం. మా ఉద్యమకారుడు అనేది వర్కౌట్ అవుతుంది అనేది బీజేపీ అనుకుంటున్నది. సో ఇక్కడ కూడా ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కదా కాంగ్రెస్లో కూడా. చాలామంది పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు, ఎంపీలు చేసిన వాళ్ళు, ఎంపీలుగా ఉన్నప్పుడు చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా ఉండి చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఉద్యమం అనే దానికంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని నేషనల్ కాంటెస్టే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిని మీరు అన్నట్టు ఎస్సీని పెట్టినా బీసీని పెట్టినా ఈటెల వర్సెస్ పీసీసీ అధ్యక్షుడిగా ఈక్వేషన్ ఉండడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈటెల వర్సెస్ రేవంత్గానే ఈక్వేషన్ చూస్తారు, అంతే కదా? సో అప్పుడు ఎవరు ప్రజల దృష్టిని ఆకర్షించగలుగుతారు? అంత ఈటెల గారు అంత అఫెన్సివ్ లీడర్ కాదు, రేవంత్ రెడ్డి గారు అంత అఫెన్సివ్ లీడర్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే జర కామ్ గోయింగ్ స్లో మోషన్లో ఉంటుంది ఈటెల గారి, సాఫ్ట్ నేచర్ ఉంటుంది. బట్ గతంలో కూడా ఒక వైరం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన. మనం ఏది మునుగోడు జరిగింది, హుజురాబాద్ అప్పుడేమో ఇక సరే అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కేసీఆర్ వర్సెస్ ఈటెలగా ఉండే. బట్ ఏదేమున్నా ఇస్తారా అనేది నాకు డౌట్ ఉన్నది. ఎవరు బీజేపీ వాళ్ళు ఎటొచ్చి మళ్ళీ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. అఫ్ కోర్స్ మనోడు బండి సంజయ్కి ఆ స్థాయి రాగలిగింది అంటే, ఎక్కడో కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిందంటే ఆయన మొదటి నుంచి సంఘతో లేదంటే బీజేపీతో అలీగా ఉండబట్టి. కానీ ఈయన బయట నుంచి వచ్చిన ఆయన ఎట్లా చూస్తున్నాడు, మళ్ళీ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఈ లీన్ టైంలో ఏమైనా వినియోగించుకుంటారా అనేది చూడాలి. మళ్ళీ సీఎం కాడికి వచ్చినప్పుడు లేకపోతే ముఖ్యమైన పదవుల కాడికి వచ్చే వరకు డెఫినెట్గా మళ్ళీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అన్ని కాంబినేషన్స్ ఉంటాయి. సో ఈ టైంలో మంత్రి ఇవ్వలేదు అని చెప్పడానికి, మంత్రి ఇవ్వలేకపోయినామని చెప్పడానికి ప్రెసిడెంట్ అని అంటారని నేను అనుకుంటున్నా. బట్ నేను ఇప్పుడు మారబోతున్న పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ చాలా అఫెన్స్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది రేపటి రోజున. మేబీ కేంద్రంలో
ప్రభుత్వం అంత స్టేబుల్గా ఉంటుందనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే మోడీ గారు ప్రభ కోల్పోతున్న క్రమంలోనే ఇక్కడ మా ఈటెల గారు రైతులు అవుతారేమో చూడాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒక కౌంటర్ ప్రోడక్ట్ని రెడీ చేసుకోవాల్సిన కంపల్షన్ సిచ్యువేషన్ అయితే వస్తుంది, రైట్? ఎందుకంటే సరే ప్రతి దాంట్లో కౌంటర్ ఉంటుంది, దానికి ఇంకో కౌంటర్ రచిస్తూ ఉంటారు. ఈటెల అయిన దానికి వాళ్ళు తీసుకున్న ప్రాతిపదిక బీసీ అన్న యాంగిల్. సో మీరు కూడా కులగణన చేస్తామో అని అన్నారు. మీరు కొంత అటు ఇటు చేయాలన్నా వద్దా, చేస్తే ఎట్లుంటుందనే ఆలోచన ఉన్నప్పటికీ కొంత అటు ఇటు స్టెప్లు వేసినప్పటికీ ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది కదా, ఖచ్చితంగా మనం చేయాల్సిందే, లేకపోతే మనకి ఇబ్బంది అవుద్దని. జాతీయ స్థాయిలో కులగణన చేయమనే పార్టీ కొట్టాడబోతున్నది. అది రాహుల్ గాంధీ గారి లైఫ్ అంబిషన్గా ఉంది. ఓకే. సో అది పర్టికులర్గా బీసీలకు రిజర్వేషన్లు అనే అంశం తన ఎజెండాగా ఉంది. కాబట్టి మా రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా చేస్తుంది. ఇక మేమున్న ప్రాంతాల్లో మేమే కేంద్రం మీద పోరాడుతున్నప్పుడు మేము చేయడం అనేది చాలా సింపుల్ ఇష్యూ. బట్ ఇప్పటికే దానికి కొంత ప్రాతిపదిక ఉంది. కానీ మరి ఎలక్షన్ కమిషన్ ఎంత మేరకు పర్మిసబుల్ ఉంటుంది అనే దాన్ని బట్టి నాకు తెలిసి అయితే అందరు ఏదో ఊహాగానాలు అయితే వస్తున్నాయి. జనవరికి ఫిబ్రవరికి పోవచ్చు అని చెప్పి, బీసీ రిజర్వేషన్లు పెంచినాకనే జనగణన తర్వాతనే పోద్ది అనేది. కానీ ఇక్కడ ఏంటంటే బీసీ వర్సెస్ అనేటప్పుడు డెఫినెట్గా మా ఓబీసీలు కూడా గట్టిగానే ఉంటారు. టికెట్లు ఇచ్చే విషయంలో ఫెయిల్ అవుతున్నారు, బట్ వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళు కులగణనకి వ్యతిరేకము, మీరు కులగణన చేస్తామంటున్నారు. బట్ వాళ్ళు కులగణనకి వ్యతిరేకమైన వాళ్ళు టికెట్లు ఇచ్చే దాంట్లో చాలా ముందు ఉన్నారు. అంటే వాళ్ళు ఓడిపోయే సీట్లు ఎన్నైనా ఇవ్వచ్చు, మరి గెలిచే సీట్లు మీరు ఇస్తలేరుగా. గెలిచే సీట్లు ఇప్పుడు గెలిపిస్తున్నాం కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు అనిల్ యాదవ్కు మనం వచ్చే దాంట్లో రాజ్యసభ ఇచ్చినామా, మహేష్ కుమార్ అన్నకు ఇప్పుడు మనం ఎమ్మెల్సీ కూడా ఇచ్చినామా, కొన్ని ఎస్సీలవి కూడా పక్కన పెట్టి నాలాంటి పక్కన పెట్టి బీసీలకు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే ఓబీసీకి పట్ల ఉన్న కమిట్మెంట్ ఒకటి. రెండవది ఏంటంటే రేపటి రోజున బీజేపీ బీసీల పట్ల చేస్తున్న నష్టం కూడా చెప్తాం కదా. ఇప్పుడు 2 సార్లు మోదీ గారు ప్రధానమంత్రి అయినారు, ఆయన ఓబీసీ అని చెప్తాడు. మరి ఎందుకు కమిషన్ వేసి ఎందుకు జనగణన చేస్తలేడు? 3వసారిగా ఏవో రకంగా, అంటే నా దృష్టిలో అయితే చావు తప్పి కళ్ళు లొట్ట పోయినట్టుగానే గెలిచి వాళ్ళు జబ్బలు దారేస్తుండ్రు. ఓడి రాహుల్ గాంధీ మరింత ధీటుగా ఉంటుండే. ఏంటంటే టెక్నికల్గా ఇప్పుడు నేను అనుకుంటా కొన్ని చూస్తే బీఎస్పీ 19 సీట్లలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టింది. ఆల్మోస్ట్ అలా 5,000 లోపు ఓట్లే. బీఎస్పీకి 1 సీట్ రాలే. ఓకే. సో అట్లా ఆయుధంగా వాడుకున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నాకు తెలిసి అయితే మంచిగా రావాల్సిన వాటిలో మధ్యప్రదేశ్ కొంత మిస్ అయింది, లేకపోతే ఇటు దట్ అయిపోతుంది. సో ఇంకొక 5 ఇయర్స్ అంతా మంచిగా జరిగితే ఓకే. ఏం లుకలు మేము ఇట్లా కూల్చుడు గీల్చుడు అనేది మా పని కాదు. కాబట్టి ఇప్పుడు ఏమాత్రం మీరు మీ పనితీరుని మెరుగుపరచుకోకపోయినా, మీరు సరైన పాలన అందించలేదనే ఒక ఆలోచన వచ్చినా అటువైపు టర్న్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. అందుకనే బలమైన లీడర్ కనిపిస్తాడు ఈటెల. సో సరే వాళ్ళు నెక్స్ట్ వస్తారా రారా అని పక్కన పెడితే స్టేట్ విషయానికి వచ్చేసరికి అటువైపు టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళు 39తో ఉన్నారు, బీఆర్ఎస్ ఏమో వాళ్ళు ఖాళీ చేస్తారంటున్నారు కదా, వాళ్ళు 8. అంటే ఇప్పుడు ఉన్నట్టుగా ఉన్న బలమైన ప్రతిపక్షం ఉంటే అధికార పక్షానికి పనిచేయడం అని చాలా సింపుల్ కదా. వాళ్ళే సగం సమస్యలంతా మన దృష్టికి తెస్తారు. సో వాళ్ళు ప్రశ్నించినా విమర్శించినా పని అయిపోతుంది. మేము చేసే పని అయితే ఆగదు కదా. ఎప్పుడైతే ఇప్పుడు కేసీఆర్కి వచ్చిన సమస్య ఏంది, ఒకటి చెప్తే వినకపోవడం, తన సొంతంగా ఆలోచించకపోవడం వల్ల ఆయనకు అసలు ఏం జరుగుతుందో తెలియలేదు, అందుకనే ఓడిపోయింది. కానీ బలంగా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అధికార పక్షానికి సేఫ్ ఏంటంటే ప్రతి సమస్య దృష్టికి రాగానే పరిష్కరించే, లేకపోతే దాని పట్ల సావధానంగా వినే నాయకుడు ఉంటే పెద్ద సమస్య కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వినే ముఖ్యమంత్రి అనేది అందరికీ తెలుసు. సో మీకు చెప్పకుండా కూడా పని చేసి పడేయచ్చు. సో మేము పని చేయడంలో రేవంత్ రెడ్డి గారు అంత ఫాస్ట్గా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఫాస్ట్గా మిగతా ప్రభుత్వాలు ఉండవు, బీజేపీతో సహా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసింది కదా, ఉప్పల్ ఫ్లైఓవర్ ఉన్నది, సాగుతూనే ఉన్నది, ఎన్ని రోజులు సాగుతూనే ఉంటుంది అది అట్లా. కానీ కాంగ్రెస్ కనుక పని అనుకుంటే చేస్తుంది. ఇంకోటి ఎకనామికల్ ఇష్యూస్ ఒక్కటి తప్పితే కాంగ్రెస్కున్న సమస్య ఏదీ లేదు భవిష్యత్తులో. బట్ ఈటెల మాకేమి పెద్దగా సమస్య. ఇప్పుడు రేపొద్దున ఆయన ఒకవేళ అధ్యక్షుడు అయితే మీరు బీసీని పీసీసీ చేయాల్సిన సిచ్యువేషన్ కంపల్షన్ ఉంటుంది, లేకపోతే
ఓబీసీని అవుతారా ఎస్సీని అవుతారా కానీ ధీటుగా ఉండేటోళ్ళకి పెట్టాల్సి వస్తుంది కదా, అంటే అంత ఈజీగా ఎవరో ఒకరికి ఇచ్చే అంటే బీజేపీ పోటీగానా అంటే బీజేపీ పోటీగానా లేకపోతే వీళ్ళు ఏమైనా మారుతారా, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళది కూడా ఉందిగా. ఓకే, ఇప్పుడు మొత్తం కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇస్తారా చూడాలి. అంటే పొలిటికల్ కంపల్షన్స్ నాకు తెలిసి అయితే కాంగ్రెస్కి సవాల్ బీజేపీ అవడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. వీళ్ళిద్దరు కలిస్తే కొంత మమ్మల్ని నిలువరించడానికో మమ్మల్ని బీజేపీ బీఆర్ఎస్ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి బీఆర్ఎస్ ఉండొద్దు అన్నదే కదా బీజేపీ ఆలోచన, కాదంటారా? అంటే బీఆర్ఎస్ని ఎట్లా వాడుకోవాలనుకుంటే ఎట్లా వాడుకుంటారు. అంటే వాళ్ళని జీరోని చేసి ఇప్పుడు వాళ్ళకి సహకరించుకుంటూ పోతే వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. బట్ నేనేమంటున్నా, ఈలోగా బీఆర్ఎస్ ఏమైనా బలపడాలని ఎత్తుగడలు మళ్ళీ చేసి బీజేపీతో పొసగకపోతే అది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. అట్లా అనుకుంటాను. మీ దగ్గరికి కేసీఆర్ రావచ్చు కదా, కూటమి బలం కోసం మీ హైకమాండ్ ఏమైనా ఆలోచన చేయొచ్చు కదా. నాకు తెలిసి అయితే సీట్లు ఉన్నా కూడా ఉండకపో. ఓకే, బట్ ఇప్పుడు చూడాలి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ వైపు తన అడుగులు లేకపోతే చేస్తున్న పనులు లేకపోతే ఆలోచిస్తున్న తీరులో కొంత మనకు తెలుస్తుంటుంది కదా. సరే ఇన్ని రోజులు అంటే మేమేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటను, వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ అని నడిచింది. కానీ రేపు గవర్నమెంట్ ఇష్యూస్లలో బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ కూడా సీరియస్గా తెలుస్తుంది. కాబట్టి ఏదున్నా నాకైతే నేను అనుకుంటున్నాను, మీరు అన్న దానికైతే ఈటల పర్ఫెక్ట్ అపోజ్ చేస్తే మాకు అపోజ్గా ఉంటాడని అయితే అనుకోవడానికి కొంచెం తక్కువే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలిచిన తర్వాత ఇప్పుడు కేసీఆర్కు ఉన్న అంటే రేపు ఇప్పుడు వాటర్ డిస్ప్యూట్ వచ్చింది అనుకుందాం. సో ఎంత మీరు రెండు రాష్ట్రాలు కలిసి చేయాలి అనుకున్నా అక్కడ ఒక ఇష్యూ అయితే వస్తుంది. వాళ్ళు మాకు రావాల్సిన వాటా మాదంటారు, మనం ఇక్కడ 299 కాదు ఇంకా రావాలని మనం అంటాం. ఈ గొడవ అనేది కామన్గా ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రేవంత్ని కార్నర్ చేయడానికి కేసీఆర్కి ఒక అవకాశం భవిష్యత్తులో దొరుకుతుందేమో, చంద్రబాబుని ముందు పెట్టి ఎమికబుల్ సొల్యూషన్స్ వస్తాయి. వాళ్ళు లేని సమస్యను ఉన్నట్టుగా సృష్టించింది కానీ అసలు సమస్యనే లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న వ్యక్తిగత అనుబంధం కావచ్చు, లేదంటే రాజకీయ అనుబంధం కూడా. గతంలో యూపీఏ ఉన్నప్పుడు మాతో కలిసి ఉన్నాడు. అఫ్కోర్స్ మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు లేడు కావచ్చు. కాక చంద్రబాబు గారితో అంత వ్యతిరేకత ఉండదు. జగన్ గారు కూడా కేసీఆర్ గారి కొరకు కాంగ్రెస్ని మరింత వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ కోసం జగన్ ఎప్పుడు వ్యతిరేకం చేయాలి, కేసీఆర్ జగన్ ఎప్పుడు వ్యతిరేకంగా లేరు. కానీ ఈ పరిస్థితుల్లో వచ్చే సమస్యలు ఏంటి? కృష్ణా రివర్ బోర్డు వస్తుంది, గోదావరిది వస్తుంది. మాకున్న అంచనాల ప్రకారం అయితే ఈజీగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. పరిష్కరించుకోకపోవడానికి కారణం ఏంటి అనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పలేదు. కానీ ఆ సమస్యలు భవిష్యత్తులో వస్తాయని కూడా నేను అనుకుని వస్తే మాత్రం పెద్దగా తేడా ఏమి ఉండదు. నేను అనుకుంటున్నాను కేసీఆర్ ఇదే సెంటిమెంట్తో కదా మొత్తం రాజకీయం గతంలో చేసింది. భవిష్యత్తులో ఇంకా ఆయనకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇదే కనబడుతున్నది. ఇక సెంటిమెంట్ అనేది, తెలంగాణ సెంటిమెంట్ అనేది కేసీఆర్ గారు రగిల్చినా అది రగలదు. ఎందుకంటే నేను గతంలో కూడా చంద్రబాబు నాయుడు పెట్టి రగిలిస్తాడు ముందు తీసుకురావడానికి. ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో చేసిన తెలంగాణ వ్యతిరేకత మొత్తం కూడా కేసీఆర్ చేసిన వ్యతిరేకత కంటే తక్కువే. ఓకే, అసలు ఎట్లా ఉందంటే మొన్న ఏదో డిస్కషన్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఒక కంపెనీ, కార్పొరేట్ కంపెనీ కాక ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదో భారతదేశానికి వచ్చి ఇక్కడన్న బొగ్గును వనరులంతా దోచుకొని స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినట్టుగా ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక పార్టీని పెట్టుకొని అందరినీ, అన్ని సంఘాలను, అన్ని ప్రజా సంఘాలను, జేఏసీలను వాడుకొని ఈయన ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణ సంపదను అంతా కొల్లగొట్టి ఇక ఇప్పుడు వెళ్ళిపోయినట్టే ఉన్నది తప్పితే తెలంగాణ సెంటిమెంట్తో, తెలంగాణ అనుబంధంతో కేసీఆర్ ఉన్నట్టు మనకు కనపడలే. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే తెలంగాణ అనేది పెట్టుకొని వాళ్ళు భారత రాష్ట్ర సమితిని ఇమీడియట్గా మార్చుకున్నారు. అరే తెలంగాణ ఎందుకు మారుస్తున్నారు మీరు? అస్తిత్వం అదే కదా. ఇప్పుడు మొన్న ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఊకే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం అని. ఈ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం అనేది తెలంగాణ వాదుల్లో ఉన్నది. తెలంగాణకు ఇప్పుడు మన పృథ్వీ లాంటి వాళ్ళు, మన భాషమన్న లాంటి వాళ్ళు వీళ్ళు కొట్లాడుతున్నట్టే వాళ్ళకి తెలంగాణ అస్తిత్వం ఉన్నది, వాళ్ళకి గుండె లోతుల్లోంచి వస్తుంది అది. కానీ నీకు ఎక్కడ భారత రాష్ట్ర సమితి అని చదువుకుంటుంది. ఇప్పుడు ఈడ దోచుకున్నది కాదని వాళ్ళు ఇండియాని దోచుకోవడానికి భారత రాష్ట్ర సమితి అని. భారత రాష్ట్ర సమితికి కూడా ఈయనే ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ మనం ముందుగానే చెప్పొచ్చు ఏం మాట్లాడబోతున్నాడని. ఇప్పుడు చంద్రబాబు రేవంత్ ఒకటే అనేది ఒకటి ప్రొజెక్ట్ చేస్తాడు.
బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది, ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఇక కాంగ్రెస్ బీజేపీ మొత్తం చంద్రబాబు కలిసి మొత్తం తెలంగాణ అంతా ఆగం చేస్తున్నాడు అన్న ఒక లైన్ అతి త్వరలో తీసుకోబోతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ అదే లైన్ తీసుకుంటాడు చూడండి. కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చిండు? ఇంకా అవన్నీ ఉండవు కదా ఇప్పుడు రాష్ట్రంలో నెక్స్ట్ మినిట్ ఏం మంత్రిగా చేసిండు. కేసీఆర్ ఏ పార్టీలో తెలుగుదేశం పార్టీ డిప్యూటీ సీఎం గా డిప్యూటీ స్పీకర్ గా చేసిండు. అసలు కాంగ్రెస్ లో ఆయనకు అనుకూలత లేకపోవడం వల్లనే పోయి ఆయన అస్తిత్వమే టీడీపీ. రేవంత్ రెడ్డి గారిని ఒక లైన్ తీసుకోవడానికి ఆయన ఒక ఇప్పుడు ఆ లైన్ మేము కూడా తీసుకుంటాం కదా. ఆ లైన్ ఈయనకు ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఏమన్నాడు? ఆంధ్ర మిత్రులకు కాళ్ళకు ముళ్ళు ఉచ్చుకుంటే నేను పంటితో వీక్తా, నువ్వు లేకపోతే ఏంది బాబు గారు మా వదినమ్మ కాడికి పోయింది అంటే ఇంత సాన్నిహిత్యం వారికి కూడా ఉంది కదా. కాబట్టి రాజకీయాల్లో ఒక సందర్భము ఒకే దాంతోనే వస్తుంది అనేది. దట్టు జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ గా ఆయన శైలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు గారి ఇష్యూ వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సానుకూలత ఉంటుంది, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కొంత చర్చలు నేను వింటున్నా. ప్రభుత్వంగా వ్యవహరించాల్సి వస్తుంది. ప్రభుత్వము కంటగింపుగా మారితే ఏమవుతుందంటే అదే కేసీఆర్ అవుతుంది, అదే జగన్ అవుతుంది. అసలు ప్రభుత్వం ప్రజల్నే కంటగింపుగా చూసే ప్రభుత్వాలైనవి. సెంట్రిక్గా అసలు ఈయనను అంతే ఆయనను అంతే కలిసే సమాజమే లేదండి. నాకు జగన్ గురించి ఎక్కువ తెలియదు, ఇప్పుడు అందరు బయటకు వచ్చి చెప్తున్నారు, ఇంతకుముందు ఎవరు చెప్పలేదండి. కానీ ఇక్కడ ఎన్డీఏకు క్రూషియల్ ఫ్యాక్టర్ చంద్రబాబు గారు అయినప్పటికీ కూడా తెలంగాణ పట్ల తెలంగాణ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత న్యాచురల్గా ఉండదనేది అందరు అంటున్నది. కానీ ఇరు రాష్ట్రాల మధ్యన కొట్లాట కేసీఆర్ పెట్టాలని చూసిన ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన అంతగా నాకు తెలిసి తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసింది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత ప్రేమ లేదు. ఒక్క జీరోనా? ఇప్పుడు 39 సీట్లు వచ్చినది జీరో. ఇదే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తెలంగాణ బిల్లును వ్యతిరేకించారు ఆ రోజుల్లోనే. వాళ్ళు ఇంకా మన గుజరాత్ పరిమితమైనప్పుడే తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రన్నారు, చీకట్లు తలుపులేసి అయినా కూడా వాళ్ళకి 8 వచ్చినాయి. కానీ కేసీఆర్కి ఎందుకు ఒక్కటి రాలే? 39 సీట్లు ఉంటే వాళ్ళకి 8 సీట్లు ఉన్నాయి, ఒక్కటి రావాలి వాళ్ళకి. వీళ్ళకి 39 సీట్లున్నా ఒక్కటి రాలి. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ నమ్మట్లేదు అని. కానీ తెలంగాణ సెంటిమెంట్ అయినా ఇప్పుడు మేము ఎవరు తెలంగాణ కాదు, అందరు తెలంగాణ పార్టీలు మొత్తానికి ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ రావాలి. ప్రజల కోసం ఆ పోటీ పెరిగితేనే మాకు కూడా కిక్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పనులు చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అన్నిటికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు ఏ ఛాలెంజ్నైనా ఈజీగా తీసుకోగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ స్ట్రక్చర్ను కూడా. సో మీరు ఇవ్వాల్సిన హామీలు ఉన్నాయి అండ్ బలమైన పాలిటిక్స్ కూడా ఎదుర్కోవాలి. బీజేపీ బీఆర్ఎస్ అఫ్ కోర్స్ ఎంఐఎం ఇప్పుడు న్యూట్రల్గా ఉంటుంది, అటు ఇటు కాకుండా. కానీ ఇంత మంచిగా ఉన్నప్పుడే ప్రభుత్వానికి మరింత మేలు జరుగుతుంది. మేము కరెక్ట్గా పనిచేయడానికి నిజంగా ఇప్పుడు ప్రతిపక్షాలు వచ్చి చేరినట్లుగా ఉంటే దాన్ని మేమైతే ఆహ్వానిస్తాం. మేమైతే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అద్దంకి దయాకర్ గారితో ఇంటర్వ్యూ. చూద్దాం రాబోయే రోజుల్లో పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో, అన్నదైతే అర్థమవుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.